ఇప్పుడు దేవుని అటాక్ చేయడం చేతగాక దేవుని రూపములో నిర్మించబడిన దేవుని బిడ్డలు ఏం చేశాడు? సాతాను అటాక్ చేశాడు. సేటన్ కెనాట్ అటాక్ గాడ్, హీ అటాక్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకొరకే దేవుని రూపములో, ఆయన సారూప్యంలో నిర్మించబడిన మానవాళి మీద సాతాను ఏం చేశాడండి? దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకు తెలుసా? దేవుడు మానవుని నిర్మిస్తున్నప్పుడు మనుషుని తన స్వరూపమందు మనిషిని ఏం చేశాడు? నిర్మించాడు. కాబట్టి సాతాను నేరుగా దేవుని అటాక్ చేయలేక ఎవరిని అటాక్ చేస్తాడు? మానవులు అటాక్ చేస్తాడు. దయచేసి వినండి, దర్శనం ఉన్న దగ్గర, ప్రాఫెసీ ఉన్న దగ్గర, ప్రామిస్ ఉన్న దగ్గర, దేవుని ప్రణాళికలు ఉన్న దగ్గర రాసి పెట్టుకో, ఖచ్చితంగా సాతాను ఏం చేస్తాడు? దాడి చేస్తూనే వెళ్తాడు. బహుశా మీరు అనొచ్చు, స్త్రీ సంతానము చితకదొక్కని చెప్తే దాడి ఎక్కడ జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీ సంతానం మీద టార్గెట్ చేశాడు. అవ్వకి ఇద్దరు బిడ్డలు పుడితే ఎంతో సంతోషంగా అని పెంచుతా ఉంది, ఇద్దరు బిడ్డలు ఎంతో ప్రేమగా పెంచుతా ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సాతాను తలని ఏం చేస్తాడు? చితక కొట్టడానికి కారకుడు అవుతాడు. ఒకరోజు వార్త వచ్చింది, ఇద్దరు బిడ్డలో, అదే కర్మలో పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒక పెద్దవాడు రెండో వాడిని ఏం చేశాడు? చంపేశాడు, నరహంతకుడు అయ్యాడు. సేటన్ బ్రూటలీ అటాక్ ద ఫస్ట్ ఫ్యామిలీ.